హాయ్, నేను మీ సత్యవను. పొద్దున 6:30కి లేచిన, ఇప్పుడు 3:20 అవుతుంది. ఒక్క 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా పనిచేసిన. ఏం పని అంటే చెప్తా. 6:30కి లేచి ఇల్లంతా క్లీన్ చేసి, తర్వాత బోళ్ళు తోమి అక్కడే బట్టలు పిండేసుకొని స్నానానికి పోయి వచ్చి వంట దగ్గర పనులు చేసి ఎవరి పనికి వాళ్ళని పంపించి ఆ తర్వాత పూజ చేసి, పూజ అయిన వెంటనే అన్నం తిన్న తర్వాత బీడీలు నిండా చేసినవి ఉంటే కట్టలు కట్టేసుకొని, కట్టలు అయినాక తర్వాత ఆకు కడిగేసుకొని, ఆ కడిగేసిన కసిరే చెత్త తీసి బయట పడబోసి, మా ఆయన నా కొడుకు మళ్ళీ బట్టలు ఉంటే పిండి అవి ఉల్లారేసి, ఆ తర్వాత ఏం చేసిన పడుకోవచ్చు కదా. కానీ ఎవరి సంసారం వాళ్ళకే పట్టి ఉండాలి కదా. అందుకని ఇప్పుడు అప్పటికి 7-8 గంటలకు చేసే చపాటి కోసం పిండి కలిపి పెట్టుకున్నా, చూపించిన కదా, వీడియో పెట్టినా. ఇట్లా పని చేసుకుంటారు కదా ప్రతి ఒక్క ఆడోళ్ళు. తెలిసి తెలక అన్నయ్యలు తమ్ముళ్ళు మీరు అమ్మలు చెప్పినవి పట్టుకొని భార్యలను అనుమానించి కొట్టుడు తిట్టుడు చేయొద్దు. ఏ భార్యకైనా ఇల్లు మీద పట్టు ఉంటుంది. బాగా వచ్చి అలసిపోతూనే పడుకుంటారు. అటు సైడ్ పోయి నీ భార్య అన్నదిరా, ఏం పని చేస్తుందిరా చెప్తారు కొందరు అత్తలు. అలా చెప్తే అస్సలే పట్టుకోవద్దు. మీకేం పని చేస్తుంది, ఎప్పుడు ఎట్లా చేస్తుందని మీరు గమనించుకొని సరే అని అటు వదిలిపెట్టేసి ఇటు కూడా సైలెంట్గా ఉండాలి. అమ్మని పట్టుకొని అత్తని తిట్టద్దు, అత్తని పట్టుకొని అమ్మని తిట్టద్దు. చూడండి, మా ఆయన అలా అంటాడని నేను చెప్తలేను. దాదాపుగా ఊళ్ళల్లో జరిగే విషయాలు చెప్తాను. అందరి మంచి కోరి మా ఆయన ఏమన్నాడు, నన్ను పడుకో అంటాడు. కానీ నేను పడుకునే పురుగుని కాదు. నాకు బాగా వస్తే బిడిలు చేయంగా సాటాటు పెట్టేసి ఆడనే బల్ల మీద పడుకుంటా. అందుకని నాకు నిద్ర వస్తే పడుకో అంటాడు. నిద్ర రాకున్నా పడుకపో ఊగ పని చేస్తావు అంటాడు. కానీ నేను అట్లా పడుకోను. కానీ కొందరు అత్తలు అమ్మలా ఉండరు కదా. ఎప్పటికీ కోట్లు ఇచ్చినా కూడా అల్లుడు కొడుకు కాదు, కొడుకు అల్లుడు కాదు, ఏమి ఇవ్వకపోయినా. అందుకని అత్తల బుద్ధి అత్తలదే, తల్లుల బుద్ధి తల్లులదే. బిడ్డలను అయితే పండుకోమంటారు కానీ కోడళ్ళు పండుకుంటే ఓర్వరు. అందుకని మా అమ్మనైతే నన్ను వండుకోమన్నది. ఎప్పుడు పని చెప్తుంటే చిన్నప్పటికెళ్ళే చెప్పింది. అది నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఎవరికైనా ఈ విధంగా ఈ ఒక్కరోజు వీడియో నేను ఫుల్ ఒక్కట పెట్టిన. ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తామని నాకు వీడియో తీసి పెట్టరాదు. గిట్లా వేసుకుంటారు ప్రతి ఒక్క ఆడోళ్ళు. వచ్చినాక చెల్లెనో అత్తనో చెప్పిన మాటలు పట్టుకొని మీ సంసారంలో చిక్కులు తెచ్చుకోవద్దు. మీ భార్య ఏందో పెళ్ళి చేసుకుర్రా, కష్టమైన సుఖమైనా మీరే భరించుకోవాలి. ఎందుకంటే ఒకటి తప్పులు ఉంటాయి, ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. మీ మొగల దగ్గర తప్పులు ఉన్నాయా? మందు తాగుతారు, దోస్తు 5 నిమిషాలలో వస్తానని గంటకత్తారు. అవైతే ఆడోళ్ళు ఒరుచుకుంటలేరా? అందరు ఆడోళ్ళకి కొన్ని పనులు లైన్ కొద్ది చేయడం తెలియదు. మీరు నేర్పించుకొని దాచుకొని భరించుకోవాలి. ఎందుకంటే పెళ్ళినాడు అన్నీ భరించుకుంటానని ప్రమాణం చేసిరు కదా. తర్వాత 4 ఏళ్ళు అయినాక అన్నీ బయట ఎత్తేసి హక్కు మీకు లేదు. అన్నీ దాచుకోవాలి. కన్న తల్లి కంటే గొప్ప స్థానాన్ని మీకు ఇచ్చిర్రు పెళ్ళిలా. తప్పకుండా అన్నీ దాచుకొని మీ భార్యను మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రతిదీ బయట ఎత్తేసి మీ విలువ మీరు తీసుకోవద్దు. కాకపోతే గళ్ళని చూసి గళ్ళు ఎట్లా వేసుకుంటారు, గిళ్ళు ఎట్లా వేసుకుంటారు లోపల చెప్పుకొని మీ భార్యను మార్చుకోండి. కానీ భార్య బయట ఎత్తేస్తే ఏడితే మళ్ళీ మీకే మంచిది కాదు. అందుకని నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నా. చూడండి, చపాతి పిండి కలుపుడు అయిపోయింది. నేను చెప్పాల్సినవి చెప్పడం అయిపోయింది. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం ఛాయ్ పెట్టుకొని తాగుతున్నా. ఈ ఛాయ్ అయినాక ఏం చేస్తా అనుకుంటున్నా, ఇక వీడియో పెట్టలేను. అందుకే మాటలు ఎలా చెప్పేస్తా. ఈ ఛాయ్ తాగినాక చాట అక్కడ పెట్టుకొని నా కొడుకు వచ్చేదాకా వీడియో చేస్తా. నా కొడుకు వచ్చినాక నా కొడుకు వస్తువులు శుద్ధి చేస్తా. తర్వాత అన్నం తినిపిస్తా. మా ఆయన వచ్చే వరకు ఆ కొడగొట్టుకుంటా. ఆ తర్వాత మా ఆయన తెచ్చే సామాన్లు బట్టలు కానీ టిఫిన్లు కానీ అవి దోమి పిండి మా ఆయనకు కావాల్సింది మళ్ళీ వంట చేసి పెట్టి తిని చదివి పడుకునే వరకు 10 అవుతుంది. ఇదండి ప్రతి ఒక్క ఆడోళ్ళు చేసే పని. ఆడోళ్ళ పని ఆలోచించి విలువియండి. ఆడోళ్ళకు విలువిచ్చి మీరు కూడా విలువ పొందండి. గౌరవం దక్కించుకోండి. ప్రేమగా చూసుకోండి. గొప్ప భర్తలు అనిపించుకోండి. సరేనా? మా ఆయన అయితే నన్ను ఏమన్నాడు, తెలిసి తెలక తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటారు కదా, అలాగే చెప్తానా. సరేనా? బాయ్.